గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' చిత్రం మరో 4 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ మేరకు జరిగింది? బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఎంత వసూళ్లను రాబట్టాలి? తెలుగు వెర్షన్ కాకుండా ఇతర భాషల్లో లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీస్‌తో పోలిస్తే 'గేమ్ చేంజర్' పరిస్థితి ఏమిటి అనేది ఆసక్తిగా మారింది. ఇక ఈ చిత్రం నుండి ఇప్పటికే 4 పాటలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు 5వ సాంగ్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విడుదలకు ముందు ఈ సాంగ్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు. ఇది అంజలి రామ్ చరణ్ మీద వచ్చే సాంగ్ అని తెలుస్తోంది. ఈ పాటకు తమన్ అద్భుత సంగీతం ఇచ్చాడట. ఈ పాట విడుదలయ్యాక సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుందని భావిస్తున్నారు. 'గేమ్ చేంజర్' చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే అక్షరాల 450 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రావాలి. సినిమాకు టాక్ వస్తే మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అందుతుందని బలమైన నమ్మకంతో ఉన్నారు. ముఖ్యంగా తమిళనాడు మార్కెట్ ఈ చిత్రానికి పెద్ద జాక్పాట్‌గా నిలవనుంది. ఎందుకంటే అక్కడి ఆడియన్స్‌కి ఈ సంక్రాంతికి 'గేమ్ చేంజర్' చిత్రం తప్ప మరో చాయిస్ లేదు. 10వ తారీఖు నుండి వరుసగా 10 రోజుల పాటు సెలవులున్నాయి. శంకర్‌కి అక్కడ స్టార్ హీరో రేంజ్ బ్రాండ్ ఉంది. హిట్ టాక్ వస్తే కేవలం ఆ ప్రాంతం నుండి 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వస్తుందని అంటున్నారు అక్కడి ట్రేడ్ పండితులు. హిందీలో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఖచ్చితంగా 100 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టాలి. హిందీ ఆడియన్స్‌కి కూడా ఈ సంక్రాంతికి 'గేమ్ చేంజర్' ఒక్కటే చాయిస్. కానీ అక్కడ ఆడియన్స్ అంత తేలికగా థియేటర్స్‌కి కదలరు. వాళ్ళు ఎప్పుడు ఏ సినిమాకి ఎలా కనెక్ట్ అవుతారో ఎవరు చెప్పలేరు. కానీ అక్కడి ఆడియన్స్ కనెక్ట్ అయితే మాత్రం వసూళ్లు ఆకాశమే హద్దు అనే రేంజ్‌లో ఉంటాయి. ఇలా 3 భాషల్లో ఈ చిత్రానికి మంచి పొటెన్షియల్ ఉంది. టాక్ వస్తే ఖచ్చితంగా 1000 కోట్ల రూపాయల గ్రాస్‌ని కొల్లగొట్టేంత స్టామినా ఈ చిత్రానికి ఉంది. సెన్సార్ రిపోర్ట్స్ అయితే బ్లాస్టింగ్ రేంజ్‌లోనే ఉన్నాయి. ఆడియన్స్ వైపు నుండి కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు స్టార్ నటుడు ఎస్.జె. సూర్య. అవినీతి నాయకుడికి, మంచి కలెక్టర్‌కు మధ్య ఘర్షణ క్లుప్తంగా 'గేమ్ చేంజర్' కథాంశం. నా మేనరిజం కొత్తగా ఉంటుంది. ఒక్క పాత్రే గానీ 4 విభిన్న లుక్స్‌లో కనిపిస్తా అని తెలిపాడు. నేను దర్శకుడిని అయినా నటన విషయంలో జీరో నుంచి ప్రయాణం మొదలుపెట్టా. నటుడిగా నాకెన్ని మార్కులు వస్తాయో మీరే చెప్పాలి. 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నా గురించి మాట్లాడుతుంటే చాలా సంతోషం వేసిందని